ముకుంద జ్యువెలర్స్ వారి ఎక్స్క్లూజివ్ బ్రాంచ్ పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ 1న KBHPలో ఘన ప్రారంభం. ప్రతి 3 లక్షల కొనుగోలుపై 500 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్ విచ్చేయండి. నంద్యాలలో కుందు నది మద్దిలేరు శ్యామకాలువ ఉగ్రరూపం దాల్చాయి. భారీ వర్షాలకు వరద పోటెత్తి అరుంధతి నగర్, ఫకీర్ నగర్ ను చుట్టుముట్టింది. రక్షణ గోడల నిర్మాణం ఆగిపోవడంతో కాలనీల్లోకి వరద నీరు చేరింది. 2009 వరదల తర్వాత కందు మద్దిలేరు శ్యామకాలువపై రక్షణ గోడల నిర్మాణానికి ప్రతిపాదనలు చేశారు. ఇప్పటి వరకు నిధులు కేటాయించలేదు. దాంతో 10% పనులు కూడా పూర్తి కాలేదు. అరకుర రక్షణ గోడలు వరద ప్రవాహానికి అడ్డుపడి కాలనీలు నీట మునుగుతున్నాయి. నంద్యాలలో కుందు నది మద్దిలేరు శ్యామకాలువ ఉగ్రరూపం దాల్చే ప్రస్తుతం అక్కడ వరద పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి చంద్రశేఖర్ లైవ్ లో ఉన్నారు. చంద్రశేఖర్. థ్యాంక్ యూ స్వాతి. నంద్యాలకు ఇది ప్రతి ఏటా ప్రతి సీజన్ లో వచ్చే సమస్య. ఇది మనం ప్రస్తుతం మద్దిలేరు పరివాహక ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ భారీ వర్షాలు కురిశాయంటే చాలు కుందు నది మద్దిలేరు శ్యామకాలువ చాలా ఉధృతంగా ప్రవహిస్తాయి. కాలనీల్లోకి నీరు ప్రవహిస్తాయి. ఈ వరద నీటితో జనం ప్రతి ఏటా తట్టాబుట్టా సర్దుకొని ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు వెళ్లాల్సి ఉంటుంది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. నల్లమల అటవీ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలతో కుందు మద్దిలేరు శ్యామకాలువ 3 కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ పరివాహక ప్రాంతంలో ఉన్న అనేక కాలనీలన్నీ కూడా జలమయమవుతున్నాయి. అరుంధతి నగరు, ఫకీర్ నగర్ లో ప్రస్తుతం జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టులో ఉన్న ఇళ్లన్నీ కూడా ఖాళీ చేయించి మున్సిపల్ స్కూల్లో పునరావాసం ఏర్పాటు చేశారు. వాస్తవంగా ఈ మద్దిలేరు కుందు శ్యామకాలువలకి శాశ్వత వరద పరిష్కారం ప్రభుత్వం చూసింది. అందుకు రక్షణ గోడలు నిర్మించాలని భావించారు. అయితే 2009లో భారీ వరదలు వచ్చిన కారణంగా మనం చూస్తున్న ఈ ప్రాంతంలోనే ఇల్లు 4 అడుగులకు పైగానే ఇళ్లలోకి నీరు చేరాయి. దాంతో రక్షణ గోడల నిర్మాణమే పరిష్కారం అని ప్రభుత్వం భావించింది. దాదాపు 90 కోట్ల రూపాయలతో కుందు మద్దిలేరు శ్యామకాలువ పైన రక్షణ గోడల నిర్మాణానికి ప్రతిపాదన కూడా పంపించింది. ఆ తర్వాత నిధులు కూడా మంజూరు చేశారు. 10% పనులు కూడా పూర్తయ్యాయి. అయితే పనులు పూర్తిగా కొనసాగించకపోవడంతో ప్రస్తుతం ఉన్న పరిస్థితే ప్రతి ఏటా వరద వచ్చిన ప్రతిసారి ఉంటుంది. వరదలు వస్తే ఇళ్లలోకి కాలనీలోకి నీళ్లు వస్తాయి. ఆ తర్వాత జనం అక్కడి నుంచి వెళ్లిపోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు కూడా అదే పరిస్థితిని ప్రజలు ఎదుర్కొంటున్నారు. ఈ రక్షణ గోడలు పూర్తి మొదలు పెట్టకుండా ఉండాల్సింది, లేదా మొదలు పెట్టిన తర్వాత పూర్తి చేయాల్సింది. అరకొర నిర్మాణాలతో మధ్యలోనే ఆపేసిన కారణంగా గతంలో కంటే ఎక్కువగా వరద నీరు కాలనీలోకి వస్తుంది. ఎందుకంటే కుందు కావచ్చు, మద్దిలేరు శ్యామకాలువ పైన కొంతవరకు రక్షణ గోడలు నిర్మించారు. అయితే ఈ వరద నీరు వస్తున్నప్పుడు రక్షణ గోడలు అడ్డుగా ఉంటున్నాయి. దీంతో వరద నీరు ఎగిసి వెనక్కు తన్ని కాలనీలోకి వస్తున్నాయి. ఈ కారణంగానే ప్రజలు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఈ ఏడాది కూడా రిపీట్ అవుతోంది. ప్రతిసారి వరద వస్తే తమకు ఈ ఉన్న ధాన్యం, బట్టలు, ఇతర వస్తువులన్నీ నీటిలో తడిసిపోయి నష్టపోతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కుందు పైన మద్దిలేరు శ్యామకాలువ పైన రక్షణ గోడలు నిర్మాణం పూర్తి చేయాలని కోరుతున్నారు. మనం చూస్తే ఇక్కడ అది ముస్లింస్ సంబంధించి ప్రార్థనా మందిరం ఉంది. ఇక్కడ ఈ శ్మశాన వాటిక ఉంది. అది కూడా పూర్తిగా జలమయమైంది. సాధారణ వర్షాలు వచ్చినప్పుడు కూడా ఇక్కడ పూర్తిగా నీరు నిల్వ ఉంటాయి. ఇక్కడ స్థానికంగా వర్షాలు రాకపోయినా నల్లమల్లో కురిసిన వర్షాలకు ఈ వరద నీరు ఇక్కడికి చేరుతోంది. ఆ సమయంలో అంతా కూడా ప్రజలు రాకపోకలకు ఇబ్బంది ఏర్పడుతుంది. ఇళ్లలోకి నీరు చేరి వస్తువులన్నీ కోల్పోయి నష్టపోతున్నారు. ఇప్పటికైతే మున్సిపల్ హై స్కూల్లో వాళ్ళకి పునరావాసం ఏర్పాటు చేశారు. భోజన వసతి కూడా ఏర్పాటు చేశారు. మనం ఈ కాలనీలు చూడొచ్చు. మొత్తం ఈ రోడ్డు అంతా కూడా జలమయమైంది. మరింత లోపలికి వెళ్తే నీటి లోతు కూడా ఎక్కువగా ఉంటుంది. వరదలు వచ్చినప్పుడు చిన్నపిల్లలు ఎక్కడ నీటిలోకి వెళ్లి ప్రాణాలు కోల్పోతారన్న భయం కూడా స్థానికులను వేధిస్తుంది. కొద్దిసేపు క్రితమే ఒక మద్యం సేవించిన వ్యక్తి నీటి ప్రవాహంలో కొట్టుకుపోతుండగా స్థానికులు కాపాడారు. అధికారులు స్థానిక రెవెన్యూ అధికారులు, పోలీసులు
వెళ్లి అక్కడ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. లోపలికి వెళ్లకుండా స్థానిక ప్రజలకు పిల్లలు అక్కడి నుంచి పిల్లలను పంపించేస్తున్నారు. మనం చూడొచ్చు మొత్తం కనుచూపు మేరలో ఎక్కడ చూసినా కాలనీలో నీళ్లే కనిపిస్తున్నాయి. ఇక లోపలికి వెళ్తే మరిన్ని ఇళ్లలోకి నీరు కూడా చేరిన పరిస్థితి. మొత్తం మీద నంద్యాల శివార్లు నంద్యాలలో ప్రవహిస్తున్న కుందు, మద్దిలేరు, శ్యామ్ కాలువ నుంచి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వీటికి శాశ్వత పరిష్కారం కనుగొనాలంటే రక్షణ గోడల నిర్మాణం పూర్తి చేయాలని కోరుతున్నారు. స్వాతి. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.